పెట్టడానికి వచ్చారు. వాళ్ళ పిల్లల్ని ఇచ్చిపెట్టి వలస వచ్చినటువంటి గిరిజనులతో మాట్లాడిద్దామని. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన గిరిజనులు అందోల్ ప్రాంతానికి చెరుకు కొట్టడానికి ప్రతి ఏటా 2 నెలల పాటు ఇక్కడే ఉండి జీవనం కొనసాగిస్తారు. ఎండనక వాననక చలికి గుడిసెలు వేసుకొని ఇక్కడనే జీవనం సాగిస్తారు. వాళ్ళకు నీళ్ళకి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు గుడారాలనే ఏముండయి, చెట్ల నీడ లేదు, ఎండలనే ఉండాలి. ఎక్కడ నీడ దొరకడం లేదు, వాళ్ళకు వాటర్ గిడ ఫెసిలిటీ లేదు. చెరుకు కొట్టుకొని ఫ్యాక్టరీకి పోదామన్నా ఎండలనే పోవాలి, అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. ఇక్కడ మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇడిచిపెట్టి, వాళ్ళ అమ్మ నాయన ఇడిచిపెట్టి ఇక్కడికి వస్తారు. చిన్న చిన్న పిల్లలు ఇడిచిపెట్టి వస్తారు, ఇంటి దగ్గర పెద్ద మనుషులను ఇడిచిపెట్టి వస్తుంటారు. ఇలాంటి కష్టాలు ఉండే గిరిజన బిడ్డలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. నా పేరు రమేష్, చోటుకూరు ప్రతినిధి. ఎంత మస్తు మంది చెప్తున్నారు సార్. నారాయణఖేడ్ మండలం సార్. మేము లంబడోళ్ళము. ఈ మా పుట్ట గురించి సంగారెడ్డి మండలంకు రాత్రి పగలు 12 కిలోమీటర్ల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి. చెరుకు కొట్టి ఆడులు మొగలు వాళ్ళని ఉంటే, చిన్న పిల్లలు ఉంటే ఉంచుతాం, లేకుంటే ఇంటికి కాడ ఉంచేసి 2 నెలల నుంచి 3 నెలలు 4 నెలల దాకా చెరుకు సీజన్లోనే ఉంటాము. మాకు ఒక రైతు బంధు రావట్లేదు, రుణమాఫీ రావట్లేదు, మాకు ఏవి లేక, మాకు సహాయం ఏమి లేక ఈ చెరుకు సీజన్ మాకు ఎప్పటికీ తప్పక వచ్చింది. ఏం చేసినా మాకు గవర్నమెంట్ ఏం అందుకోకొచ్చింది, మాకు ఏం ఆధారం చేయకొచ్చింది. ఏమైనా ఆధారం చేస్తే, ఏదైనా సాయం చేస్తే ఈ చెరుకు గురించి మేము రాము. అది మేము పెండల వండుకున్నాడు, పురుగుల తిన్నాడు, చీకట్లనే తింటాం, పాసిపోయిన అన్నం తింటాం, పాసిపోయిన రొట్టెలు తింటాం, పాసిపోయిన కూరలు తిని 3 నెలల సీజన్ ఏదో మా పొట్ట గురించి చేసుకుంటున్నాం సార్. ఇది ఆడంటే ఆడ, బజార్లో తినుడు, బజార్లో పండుడు, బజార్లో బతుకు తీరు ఉన్నది మాకు. ఎక్కడి నుంచి వచ్చేస్తాం సార్. ఎక్కడికి వెళ్ళి? నారాయణఖేడ్ నుంచి సార్. 80 కిలోమీటర్ వస్తాం సార్. మొట్ట కోసం ఆట కొడతాం. ప్రతి సంవత్సరం వస్తాము. మీకు వేతనం ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారు అంటే టన్నుకు 800, 850 దూరం బట్టి, కిలోమీటర్ బట్టి 10 కిలో 12 కిలోమీటర్ నుంచి కొడతాం సార్. మీరు రాత్రి పగలు ఏ టైం ఉండదు మాకు. ఏ రాత్రి వచ్చినా కానీ నింపుకొని వెళ్ళిపోతాం సార్. ఇక పడతాయి సరి అంతా అభివృద్ధి కష్టపడతాం సార్. రాత్రి పగలు ఎప్పుడు తింటామో, ఎప్పుడు వంటామో, ఇక మాకు ఇక వెళ్తూనే ఉంటాం సార్. ఖాళీ అయిపోతే ఇక పోతాము, నింపుకొని మర్రా వెళ్తాము. రాత్రి పగలు రోడ్డు మీదేగా అయితే అయితే రైతులు వాళ్ళు రైతు దగ్గర పోయి మేము అడ్వా తీసుకొస్తాము. తెరిపి ఇక మరి వచ్చేస్తాం అనుకో. సీజన్కి వస్తాము. ఇక రైతులు వాళ్ళే రైతులు ఇస్తారు మాకు. పిల్లలకు పెద్ద మనిషి ఇంటికాడ ఇడిచిపెట్టి ఇక వస్తాం సార్. ఇక వస్తాము, పోతాము, ఇక పూట కోసుకుంటూ ఇక చేస్తాము. ఇక కష్టం చేస్తేనే ఇక మా పిల్లలకు బతుకుతారు సార్. ఇక కొత్త పట్టకు సరి అయితే సార్. రుణమాఫీ ఎంత సార్? ఇప్పుడు దసరా అన్నాడు, దీపావళి అన్నాడు సార్, ఇప్పుడు సంక్రాంతి కూడా అన్నాడు. సంక్రాంతికి బాగా ఇక రైతులన్నీ ఎదురు చూస్తున్నారు సార్. దేనికోసం? ఈ సంక్రాంతి సంక్రాంతి చెప్పింది కదా, ఇప్పుడన్నా పడుతుందేమో అని. దేనికోసం ఎదురు చూస్తాం? దేనికోసం? రైతు బంధు కోసం సార్. రైతు బంధు పడుతుందేమో అని ఈ టైం చెప్పినప్పుడు ఎవరికైనా ఆశ అవుతుంది. ఈ తారీఖు అన్నాడు, ఈ తారీఖునన్నా పడుతుందని. కొన్ని మందికి అయింది సార్, కొన్ని మందికి కాలేవు. అందరికీ కాలేవు. 2 లక్షల పైన ఉంది కాలేవు. 2 లక్షల రూపాయలు అయినాయి వాళ్ళకి అయింది. మరి రిటర్న్ ఇచ్చేసారు. 2 లక్షల పైన కొందరు అయింది, కొందరు కాలేదు సార్. అందరికీ కాలేదు సార్. ఏమిటంటే అందరికీ అయింది అంటుంది, అందరికీ కాలేదు సార్. అంతే సార్. చెప్పు.
ఎన్ని రోజులు ఉంటారమ్మా మీరు? మేము 2 నెలలు ఉన్నాము. ఇంకా పోవాలా ఇంకా ఒక దేశం. అంటే ఇప్పుడు అయిపోలే ఇంకా ఎక్కడ ఇదే నారాయణగేర్ దగ్గర పిల్లలు ఒక జాగా ఉన్నాం అన్న సారు. ఒక ఇద్దరం స్కూల్లో ఉంటారు. ఒక్కొక్కరు తోలుకొని వస్తారు. అందరు ఒక తాను ఉంటారా? ఉండం. అంటే పెద్ద మనుషులు లేరు, చచ్చిపోయారు. జాగుందా? చూడం రైతు బంధు పడుతుందా? పడతలేదు. అది ఎట్లుంది ప్రభుత్వం? వచ్చింది ఒక్క పారి కూడా పడలేదు. फोटो काढे रे तू वेला करीत